నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇంకా 75,000 మందికి రుణమాఫీ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రుణమాఫీని తొందరగా ప్రభుత్వం పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసిండ్రు, కానీ ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి తక్షణమే నిధులు రిలీజ్ చేయాలి. అక్కడ ఉద్యోగులు లేనటువంటి పరిస్థితి ఉన్నది, బోధించేటటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అడ్మిషన్స్ కూడా డ్రాప్ అయినాయి తెలంగాణ యూనివర్సిటీలో. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 17వ తారీఖు లోపల నేను తీపిస్తా దీన్ని అని చెప్పి కలెక్టరేట్కి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎంపీ ఎన్నికల సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కమిటీల మీద కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడినటువంటి పాపాన పోలేదు. నిన్న కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగేది ఉండే, మరి ఎందుకోసం మళ్ళా వాయిదా వేసుకున్నారో తెలియదు. కాబట్టి మరి రైతుల పక్షాన్ని ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అట్లానే మన జిల్లాలో కాళేశ్వరం 22, 21, 22 ప్యాకేజీలు ఉంటాయి. వాటికి సంబంధించి మరి చాలా దుష్ప్రచారం చేసింది. కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి మాట్లాడింది. కానీ ఇవాళ ఇదే 21, 22లో బిల్లులు మాత్రం మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, పనులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతలేవు. కాబట్టి త్వరితగతిన ఈ కాళేశ్వరం ప్యాకేజ్ 21, 22 పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే రైతన్నలందరూ కూడా చూసిండ్రు, మనం అంతకుముందు ధరణి అనేటటువంటి చట్టాన్ని తెచ్చుకున్నాం. దాంతో ఏం చేస్తుండే, మనం ఒక్కసారి రైతుది భూమి అని తెలిస్తే ఆ భూమి మనం బీర్వాలేసి తాళం వేసుకున్నట్టే మంచిగా భద్రంగా రైతు పేరు మీద ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా ఆ చట్టాన్ని మార్చింది. ఏం చేస్తారట, మళ్ళా ఈ భూమి ఈ రైతుదని తెలిసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మళ్ళా గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులు వస్తారు, ప్రతి సంవత్సరం ఈ భూమి నీదైనా కాదా అని చెప్పి మాట్లాడతారు, ప్రతి సంవత్సరం మళ్ళా కొత్త పహానీ రాస్తారు. అంటే మళ్ళా పాత సిస్టంలో సరికొత్తగా రైతులను మరి నరకయాతన పెట్టడానికి భూమాత అనేటటువంటి కొత్త చట్టాన్ని, భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇవాళ నిజామాబాద్ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు భూమాత పోర్టల్ని ఓపెన్ చేసే కన్నా ముందు, ఈ భూభారతి చట్టాన్ని మీద రీసర్వే చేసే కన్నా ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది, ఏ భూమి ఉందన్న విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి. మనం ఆనాడు సర్వే చేసినప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో రైతులకు ఉండేటటువంటి భూములను వేసి ప్రాపర్గా వేసి ఎవరికి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ధరణిలో ఎక్కించడం జరిగింది. ధరణిలో డిస్ప్యూట్ లేనటువంటి వాటిని మనం ఎక్కించలేదు, వాటిని పార్ట్ బిలో పెట్టుకున్నాం. స్వచ్ఛంగా కరెక్ట్ ఉన్నటువంటి పేర్లని కూడా ధరణిలో ఎక్కించినాం. మరి ఇవాళ నేను అదే డిమాండ్ చేస్తున్నా, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇవాళ ఒకరి పేరు మీద ఉన్న భూమి మళ్ళా మీరు రీసర్వే అని ఇంకోరి పేరు మీద రాయారన్న నమ్మకం రైతులకు లేదు, ప్రజలకు లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మన జిల్లాలో మొట్టమొదట మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో, మరి మన జిల్లాకు అభివృద్ధి తీసుకొస్తారేమో